రావంది మా కులాల మతాల మధ్య రెచ్చగొట్టేందుకు గుంపు మేస్త్రి మన జగన్ గారు ప్రోత్సహిస్తున్న సందర్భం అది. వాడికి తోడు ప్రకాష్ రాజు, జాడ శ్రావణ్ గారు ఇప్పుడు అనుభవిస్తుంది కదా జైలు. అయితే దేశద్రోహం కేసు అయితే అయింది కదా. వాస్తవాలు మాట్లాడాలి. ప్రతి రాజకీయంగా అవగాహన ఉన్న వాళ్ళు వాడికి మద్దతు ఇవ్వద్దు. సనాతన ధర్మం మీద ముందుకు వస్తాం. వాటి హిందువుల గురించి కించపరచడం మాట్లాడడం రేంజల్ రాజేష్ ఆల్రెడీ సోషల్ మీడియాలో క్షమాపణ కోరిండు. దానికి హ్యాపీ మేము. ఇప్పుడు తెలంగాణ పార్టీ ఓపెన్ అయినా మేము తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితోటి ముందుకెళ్తున్నాము. మా మాటలు తూటాలే జనాలకు మదిలో చేరుతున్నాయి. నెక్స్ట్ ఓట్ల రూపంలో ప్రతి ఒక్కరూ జనసేన పార్టీ నుంచి పోటీ చేసి జేహెచ్ఎంసీలో జెండా పాతనికి మేమందరం ఊరుతున్నాం. సార్ ఒక్కసారి ఏరియా రూట్లో వచ్చిందంటే ఆటోమేటిక్ జనసేన ప్రభంజనం జేహెచ్ఎంసీలో జెండా వాతామని కోరుకుంటున్నాం. ఇప్పుడు జరుగుతున్న రాజకీయాలన్నీ సారు చేస్తున్న మంచి పనులు ఓర్వలేక అభియోగాలు సోషల్ మీడియాలో వితండవాదాలు చేస్తారు. సార్ని పేరు తలుచుకుంటే మాత్రం వాళ్ళు హైప్ అయిపోతారు. రేటింగ్ కూడా ఫుల్ వస్తుంది. మాకు ముందుకెళ్ళడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవాళ అప్పుడు రాజ్యాధికారం ఉంది జగన్ది, ప్రతిపక్షంలో ఉన్నది మనం 2 చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ గారు. ఆమె ఇష్యూ లేవనెత్తి ఒక ప్రశ్నించే గొంతుగా ముందుకు వస్తే ఇప్పుడు సార్ మీదే కేసు పెడుతుంది. జనాలకు అర్థమైపోతుంది ఎవరిని ఉచిగొలుపుతారో ముందుకు తీసుకెళ్తారో తెలుసు, అందరికీ తెలుసు. అంతా జగన్ బ్లేడ్ బ్యాచ్ ముందుకెళ్ళి గొడ్డల పార్టీ ముందుకెళ్తుంది అంతే తప్ప వేరే ఏం లేదు. సుగాల ప్రీతికి తెలియదా? జీవో ఇచ్చినప్పుడు తెలియదా? జగన్ అడిగేది లేదా? పవన్ కళ్యాణ్ గారి మద్దతుతోటి ముందుకెళ్ళింది.